అది చలికాలం. కొండలపై మంచు హెవీగా పడుతోంది. వాటి నుంచి వచ్చే చల్లగాలులు ప్రతి ఒక్కరిని ఇంట్లోనే పడుకునేలా చేస్తోంది. ఇక గ్రామంలో జనం చలిపులితో వణుకుతున్నారు. ఈసారి చలికాలం మనకిస్తోంది బాగా. దేవుడు ఇంత హెవీగా బర్ఫ్ కురిపించి ఇండియాను స్విట్జర్లాండ్ చేయాలనుకుంటున్నాడా ఏంటి? సరిగ్గా చెప్పావు నువ్వు. కానీ మనం మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇలా చలిలో చాలా వణుకుతున్నాం కదా. అయితే పదండి, అందరం ముకుంద్ బాబాయి వాళ్ళ దుకాణం దగ్గరకు వెళ్లి చలిమంట వేసుకొని కూర్చున్నాం. అక్కడ కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా చలి ఉండదు, మనందరం చలిమంటను ఆస్వాదించొచ్చు. ఇది బాగుంది పద. వాళ్ళంతా ముకుంద్ బాబాయ్ దుకాణం దగ్గరకు వచ్చి చలిమంట వేస్తారు. ఆ గ్రామంలోని ఒక ప్రతిష్టాత్మకమైన పెద్దింటికి కోడలొస్తుంది. ఆ కోడలికి స్వాగతం పలుకుతున్నారు. బాబాయ్, ఠాకూర్ సార్ పరివారం ఎంత పెద్దది. వాళ్ళ కుటుంబం ఊరంత ఉంటుంది. ఇక జనాలుంటారు చాలా మంది. ఈ గ్రామం 2 భాగాలుగా విడిపోతే కనుక ఒక భాగం మనం, ఒక భాగం వాళ్ళు అనిపిస్తుంది. అంతమంది ఉంటారు అక్కడ. అరే పోనీలే ఠాకూర్ సార్, వాళ్ళ వల్ల మనకు మంచి దావత్ దొరుకుతుంది కదా అప్పుడప్పుడు. అంత పెద్ద కుటుంబం, ఒక్కోసారి ఎవరో ఒకరిది పుట్టినరోజు ఉంటుంది, ఒక్కోసారి ఎవరో ఒకరిది పెళ్లి రోజు ఉంటుంది. అలా మనకి దావత్తేగా. ఈ కుటుంబం గ్రామంలోని అందరికంటే ప్రభావవంతమైన ధనవంతుల ఇల్లు. ఈ ఇంటి యజమాని ఠాకూర్ రణవీర్ సింగ్. గ్రామంలో ప్రెసిడెంట్ ఇతను. ఇక హవేలీ బయట మనకి ఇది అర్థం కావడం లేదు. వాళ్ళ ఇంటికి కొత్త కోడలు వచ్చింది. మరి ఇంతమందితో ఆమె ఎలా ఉండగలదు? ఆమె కలవగలదా వాళ్ళతో? అసలు ఎలా నెక్కుకొస్తుందో పాపం. అరే నువ్వెందుకు అంత చింతపడుతున్నావు? అది ఆమె సమస్య, ఆమె స్వయంగా చూసుకుంటుంది. ఆమె కొంత పెద్ద కుటుంబం ఉంది. నువ్వెందుకు అనవసరంగా కంగారు పడతావు? రాధ టౌన్ నుంచి వచ్చింది. ఆమె విశాల్ కుటుంబంలో భాగం కావాలి. కానీ అదంతా తేలికేం కాదు. ఆమెకు అక్కడ 50 మంది ఆడపడుచులున్నారు. ఆ ఆడపడుచులకి 50 రకాల స్వభావాలున్నాయి. పదండి, ఎక్కువైంది స్వాగతం. మీ 50 మంది మీ విధానాలతో స్వాగతం పలికితే ఇక ఆమె ఎప్పుడు లోపలికి రావాలి? ఓడి దేవుడా, వీళ్ళిల్లు ఏ రాజ్మహల్ కన్నా తక్కువేం కాదే. ఇంత పెద్ద పెద్ద లైట్స్ నేను నా జీవితంలో మొదటిసారి చూస్తున్నా. బయట ఇంత బర్ఫ్ పడుతుంది, కానీ మహల్ లోపల ఎక్కువ చలిగా ఏం లేదే. కాస్త వెచ్చగా చాలా హాయిగా ఉంది. ఏమైంది వదిన, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇది ఆలోచిస్తున్నా, ఈ జమానంలో నా మావయ్య 50 మంది ఆడపడుచుల్ని ఎలా కన్నాడా అని. అరే తప్పుగా అనుకోకండి, నేనేదో జోక్ చేశానంతే. అరే వదిన, మేము చాలా జోక్స్ వేస్తాము. మామయ్య రక్తం కదా మీరంతా, జోక్స్ అయితే వేస్తారు. మరి అలా జోక్స్ వేస్తూనే ఆయన 50 మంది నా ఆడపడుచుల్ని కన్నాడనుకుంటా. ఈ విధంగా రాధను అందరూ ఉరిమి చూస్తూ ఉన్నారు. మీ అందరూ నన్నెందుకు అదోలా చూస్తున్నారు? ఏం లేదు వదినా, ఊరికే అలా. చూడు రాధా, మా ఇంట్లో ఉండడం అంత సులభం కాదు. ఇక్కడ అందరికీ వేరు వేరు ఇష్టాలు, అభిప్రాయాలున్నాయి. ఒకవేళ నువ్వు అందరి హృదయాలు గెలుచుకుంటే ఈ ఇల్లు నీకు స్వర్గం అవుతుంది. నేను పూర్తిగా ప్రయత్నిస్తాను వదినా. మీ 50 మంది అలా ఎదురుగా నిలబడ్డారు. వెళ్ళుకోడలా, ముందు విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడొచ్చు మిగతావి. రాధా తన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుంది. మొదటి రాత్రి తర్వాత ఉదయం ఆమె లేచాక అందరికంటే పెద్ద ఆడపడుచు గీత ఆమెకు చెప్తుంది. నువ్వు త్వరగా లేచావు, మంచిదైంది. నాకు రోజు ఉదయం బ్లాక్ టీ తాగే అలవాటుంది. సరే వదినా, నేను ఇప్పుడే నీకోసం టీ తీసుకొని వస్తాను. రాధా గీత కోసం టీ చేసింది. ఆమె అలా చేసి తనకివ్వగానే మరో ఆడపడుచు వచ్చింది. వదినా, నేను స్నానానికి వెళ్తున్నా, త్వరగా నా డ్రెస్ ని ఐరన్ చేసివు, నేను వెళ్ళాలి. సరే, నువ్వు స్నానం చేయి, ఈలోపు నేను నీ బట్టలు ఐరన్ చేస్తాను. రాధ అలా బట్టలు ఐరన్ చేయగానే ఆమె దగ్గరకు మరో ఆడపడుచు వచ్చింది. రాధ ఒక్కటే అందరి కోరికలు తీరుస్తుంది, అందరి పనులు చేస్తుంది. కోడల వాళ్ళందరి పని అయిపోతే బట్టలు డాబాపై ఆరేసున్నాయి, తీసుకురా, ఇప్పుడే తెస్తానత్తయ్య. ఈ విధంగా ఒక ఆడపడుచు పొద్దున్నే త్వరగా లేచి టీ పెట్టమంటుంది. ఒకరు బట్టలు ఐరన్ చేయమంటున్నారు, ఒకరు తనకిష్టమైన వంట చేయమంటున్నారు. ఆ పని ఈ పని అంటూ రాధకు క్షణం తీరిక లేకుండా. ఇక కొందరు ఆడపడుచులు కావాలని ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. వదిన ముందు ఇది చెప్పు, ఫస్ట్ అమ్మాయి లేక అబ్బాయి వచ్చారా? ముందు అమ్మాయి అయి ఉండొచ్చు, ఎందుకంటే అమ్మాయి లేకుండా అబ్బాయి అసలు పుట్టరు కదా. అప్పుడే అక్కడికి ఆమె అత్త వచ్చింది. అర్ధరాత్రి అయింది, మీరంతా ఆమెను నిద్రపోనివరా? వెళ్ళి నువ్వు నిద్రపో, పొద్దున్నే త్వరగా లేవాలి మళ్ళీ నువ్వు. ఈ విధంగా అందరూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. కానీ రాధ ఓటమి ఒప్పుకోలేదు. ఇక మెల్లమెల్లగా ఆడపడుచుల హృదయం గెలుచుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు వాతావరణం చాలా చెడిపోయింది. ఈసారి తుఫాన్ చాలా ప్రమాదకరంగా ఉంది, అందుకని అందరూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచన.
చూడండి, చలి ఎక్కువగా ఉంది. స్కూల్ అన్ని మూసేశారు. మీరెవరు బయటికి రావద్దు. భయంకర తుఫాన్ వచ్చేలా ఉంది. గ్రామ ప్రజలారా. గ్రామంలో ఒక వ్యక్తి హెచ్చరిక చేయడానికి వచ్చాడు. అది ఊరంతా వింటున్నారు. ఠాకూర్ కుటుంబం కూడా ఈ తుఫాను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. ఇంటి దర్వాజాలు కిటికీలు గట్టిగా మూసేశారు. కానీ తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే మొత్తం గ్రామాన్ని కుదిపేసింది. ఆ వ్యక్తి అలా వాతావరణ కబురు ఇచ్చి వెళ్ళాడో లేదో, అలాగే తుఫాన్ మొదలైంది. అరే, నది ఒడ్డున ఉండే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఏమో. పైవాడు ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒక ఉపాయం దాచిపెట్టుంటాడు. తుఫాను 3వ రాత్రి సడన్ గా గ్రామం కొండవైపు నుంచి గట్టి శబ్దం వచ్చింది. పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి ఊరి మధ్యలో పడింది. ఓ వ్యక్తి ఠాకూర్ సార్ ఇంటికొచ్చాడు. ఠాకూర్ సార్, ఈసారి మన ఊరు రక్షింపబడదనిపిస్తుంది. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఒక పెద్ద రాయి సగం ఊరిని మింగేసింది ఠాకూర్ సార్. ఆ కబురు ఠాకూర్ ఇల్లు చేరగానే వాళ్ళంతా కంగారు పడ్డారు. ఏమీ తోచని స్థితిలో కుటుంబం అంతా భయపడ్డారు. కాని రాధ మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమె తన ఆడపడుచులందర్నీ ఒకచోట చేర్చి చెప్పింది, మనమే ఏదో ఒకటి చేయాలి. ఈ గ్రామం మన కుటుంబం లాంటిది. మనం దీన్ని కాపాడాలి. మనందరం కలిసి ఏదో ఒకటి చేయాలి. కానీ మనం ఏం చేయగలం రాధా? చెప్తాను. రాధ తన ఆడపడుచులకు బాధ్యతలు అప్పగించింది. రాధ తన 50 ఆడపడుచులు కలిసి ఎవరు ఊహించని పని చేశారు. వాళ్ళందరూ ప్రాణాలతో శిథిలాలలో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీశారు. వాళ్ళు కేవలం ఊరి వాళ్ళ ప్రాణాలను కాపాడటమే కాదు, అందరూ కలిసి ఉంటే ఏ కష్టానైనా ఎదుర్కోవచ్చని అందరికీ తెలిపారు. మీరంతా ఈ రోజు గొప్ప గొప్ప పనులు చేశారమ్మా. నిజంగా గొప్ప పనులు చేశారు. ఈ గ్రామం పాలిట దేవతలయ్యారు. తుఫాన్ పూర్తవగానే ఊర్లోని ప్రతి ఒక్కరూ ఠాకూర్ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశారు. రాధ తన తెలివితో, తన ఆడపడుచుల సహాయంతో ఇది నిరూపించింది. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రమాదం ఏదైనా ఎదుర్కోవాలి అంటే ఏది అసాధ్యం కాదని. ఇక ఈ ఘటన తర్వాత రాధ పట్ల ఊర్లో ఇంకా గౌరవం పెరిగింది. శుభాంగి, ఆశిష్ ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు. వీరిద్దరి ప్రేమకు 3 నెలలైంది. కానీ ఈ 3 నెలల్లో ఒకరినొకరు బాగా తెలుసుకున్నారు. ఇక ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆశిష్ తన ఇంట్లో ఈ విషయం గురించి మాట్లాడాడు. తర్వాత ఒకరోజు ఆశిష్ అతని ఫ్యామిలీతో పాటు శుభాంగి ఇంటికొచ్చాడు. ఆశిష్ ఫ్యామిలీని చూస్తూనే శుభాంగి అమ్మా నాన్న కాస్త కంగారు పడ్డారు. శుభాంగి స్నేహితురాలికి పెళ్లై సంవత్సరం అయింది. ఆమె కూడా ఈ సందర్భాన ఆ ఇంటికొచ్చింది. నాకెందుకో శుభాంగి ఆశిష్ కుటుంబంతో నెగ్గుకు రాగలదు అనిపించడం లేదు. ఎందుకంటే ఆశిష్ అక్క చెల్లెలను చూస్తుంటే అక్కడ శుభాంగి సంతోషంగా ఉండదు అనిపిస్తుంది. అయినా శుభాంగి, నీకు తెలుసా, ఆశిష్ కి 6 అక్క చెల్లెలు. అందులో 3 పెళ్లిళ్ళయ్యాయి, 3 కావలేదు. 6 అక్క చెల్లెల మధ్య ఒకే అబ్బాయే ఆశిష్. అంత ఎక్కువగా మేము మాట్లాడుకోలేదు. కానీ లాస్ట్ టైం ఆశిష్ చెప్పాడు తన ఇంట్లో వాళ్ళమ్మ ఇంకా సిస్టర్స్ ఉంటారని. ఆయన అంటే అందరికి ఇష్టమని చెప్పాడు. ఇప్పుడేం చెయ్యను నేను? అతనికి అన్నలు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా అనేది చూసుకొని నేను ప్రేమించలేదు కదా. ఇక ఆశిష్ నేచర్ నచ్చి ప్రేమించాను. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం అర్థం కావట్లేదు. అదంతా సరే కాని నన్ను చూడు, నాకు 2 ఆడపడుచులు. ఎంత తెలివైన వాళ్ళు. ప్రతి సమయం వచ్చి విసిగిస్తూ ఉంటారు. మాత శవల్ని నింపేస్తూ ఉంటారు. నీకు తెలుసుగా, తరచుగా నాకు ఆడపడుచులతో గొడవ అవుతూ ఉంటుందని. ఇక నేనేం చేయను? పెళ్ళైతే అయింది కానీ నేనైతే భరించాల్సిందే. కానీ నీ దగ్గర ఇప్పటికి కూడా సమయం ఉంది. ఆలోచించు, తొందరపడకు. ఈ పెళ్లి ఆపొచ్చు. పెళ్లి తర్వాత బాధపడేదానికంటే ముందే జాగ్రత్త పడితే మంచిది. ఇక ముందే దూరంగా ఉండు. నాకైతే చాలా కంగారుగా ఉంది. ఎందుకో తెలియడం లేదు. పెళ్ళై వెళ్ళాక ఆడపడుచులు ఇల్లంతా ఉంటే కష్టం. వంటగదిలో శుభాంగి అక్క స్నేహితురాలు ఇంకా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మా శుభాంగి, ఆశిష్ అమ్మ వాళ్ళ అక్కలు నిన్ను కలవాలని అంటున్నారు. ఒక పని చేయి, నువ్వు టీ తీసుకొని పదా. ఏమైంది? నీ ముఖం ఎందుకలా వాడిపోయింది? ఆశిష్ అక్క చెల్లెల్ని చూడు, ఒకరు కాదు ఏకంగా 6 ఉన్నారు. నేను చెప్తున్నా, దీనికి ఏదో ఒకటి చెప్పి వదిలేయని. శుభాంగి పెళ్లి తర్వాత ఇబ్బంది పడుతుందమ్మా. వాటన్నిటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు శుభాంగిని అతిథులనైతే కలవని. శుభాంగి, నీ మనసుకి ఏదనిపిస్తే అది విను, సరేనా? నువ్వు టీ తీసుకొని పద. నేను దీపాంజలితో టిఫిన్ పంపిస్తాను, సరేనా? పద. శుభాంగి మనసులో పెళ్లి గురించి ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తాయి. పొద్దునే తన ముఖంలో ఉన్న సంతోషం ఇప్పుడు తన ముఖంలో కనిపించడం లేదు. ఆశిష్ కుటుంబం పెళ్లికి ఓకే చెప్పి వెళ్లిపోయింది. మాకు శుభాంగి బాగా నచ్చింది. కానీ రాత్రి ఆశిష్ శుభాంగికి మొబైల్ ఫోన్ ద్వారా కాల్ చేస్తాడు. కానీ ఆమె తన ఫోన్ ఎత్తదు. ఆశిష్ శుభాంగికి మెసేజ్ చేస్తూ ఉంటాడు. కానీ శుభాంగి ఏ మెసేజ్ కి జవాబివ్వదు.
నేనేం చేయను, నాకేం అర్థం అవడం లేదు. ఆశీష్ కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు, కానీ నేనేం చెప్పను అతనికి. అసలు ఎలా చెప్పాలి ఏం అర్థం కావడం లేదు. కానీ మాట్లాడాలి, తప్పదు. శుభాంగి ఆశీష్ కు ఫోన్ చేస్తుంది. తన మనసులో మాట చెబుతుంది. హలో, ఏమైంది శుభాంగి? నేను ఎంతసేపటి నుంచి నీకు కాల్ చేస్తున్నాను, నువ్వు ఫోన్ కూడా తీయడం లేదు, ఏ మెసేజ్ కి జవాబు కూడా ఇవ్వడం లేదు. అంతా బాగానే ఉంది కదా? మేము వచ్చాక అక్కడ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు కదా? చెప్పు శుభాంగి, మాట్లాడు, ఏమైంది? నేను బాగానే ఉన్నాను, అలా ఇక్కడేం జరగలేదు. కానీ నేను నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు రేపు రెస్టారెంట్కి వస్తావా? మార్నింగ్ మనం కలుద్దాం. సరే, మనం రేపే కలుద్దాం. ఆశీష్ శుభాంగి రెస్టారెంట్ లో కలుస్తారు మరుసటి రోజు. ఆశీష్, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను, కానీ పెళ్లి తర్వాత నేను వేరుగా ఉండాలనుకుంటున్నాను. అంటే నేను అనేది ఏంటంటే, నేను అంత పెద్ద కుటుంబంలో ఉండలేను, మీ అందరి అక్క చెల్లెల మధ్య నా వల్ల కాదు. నా మనసులో చాలా కంగారుగా ఉంది. నువ్వు వేరుగా నాతో ఉండటానికి ఒప్పుకుంటే సరే, లేదంటే నన్ను మర్చిపో. నేను పెళ్లి చేసుకోలేను ఒకవేళ నువ్వు కాదంటే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు శుభాంగి? నా అక్క చెల్లెలు నాకు ప్రాణం కంటే ఎక్కువ. నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ళని వదలాలా? నా కుటుంబాన్ని నేను వదలలేను. ఏం పర్వాలేదు, ఒకవేళ నువ్వు పెళ్ళొద్దనుకుంటే పర్వాలేదు, నేను నువ్వు లేకుండా ఉండగలను. సారీ, నేను నీ మాటలు అంగీకరించలేను. నీ దారిని చూసుకో, నా దారిని చూసుకుంటా. బాయ్. ఆశీష్ ఇంకా శుభాంగిల మధ్య దూరం మొదలైంది. ఆశీష్ అక్క చెల్లెలకు విషయం తెలిసాక అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. చూడు ఆశీష్, నువ్వంటే మా అందరికి ఎంతో ఇష్టం, నీకోసం మేము ప్రాణం కూడా ఇస్తాం. ఒకవేళ శుభాంగి పెళ్లి తర్వాత వేరుగా ఉండాలనుకుంటే సరే, తన మాట ఒప్పుకో. చూడు, మా ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి, ఈ ముగ్గురికి కొద్ది రోజులు అయిపోతాయి. ఇక అమ్మకి నీకు ఈ ఇంటికి శుభాంగి అవసరం ఉంది. మాకు తెలుసు నువ్వు శుభాంగిని చాలా ప్రేమిస్తావని. ఇక నీ సంతోషమే మా సంతోషం. మా మాట విను ఆశీష్, నువ్వు శుభాంగిని పెళ్లి చేసుకో ప్లీజ్. చెప్తుంది విను, నా మాట విను. జ్యోతి సరిగ్గా చెప్పింది ఆశీష్, మాకు కూడా ఏ అభ్యంతరం లేదు. ఇక వేరుగా ఉండడంలో తప్పేముంది? అప్పుడప్పుడు కలవడానికి వస్తారు కదా, వీళ్ళు ముగ్గురు అలాగే వస్తున్నారు కదా. ఇక అంకిత్, పూజ, నిషా కూడా నాకు తోడుంటారు. నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? శుభాంగికి ఫోన్ చేసి తనతో మాట్లాడు. ఆశీష్ శుభాంగికి కాల్ చేసి మాట్లాడతాడు. తర్వాత అందరి ఆశీర్వాదంతో ఆశీష్ శుభాంగిల పెళ్లి జరిగిపోతుంది. ఆశీష్ తన కోసం ఇల్లు వెతుకుతూ ఉంటాడు. కొద్ది రోజుల్లోనే ఇల్లు దొరకగానే ఆశీష్ శుభాంగి అక్కడికి వెళ్లేలాగా. కానీ పెళ్లైన కొద్ది రోజుల్లోనే శుభాంగికి అర్థమవుతుంది ఆడపడుచుల విషయంలో తన భయం తప్పని, తను అనుకున్నట్టు ఏం లేదని. అక్కడందరూ మంచి వాళ్ళేనని తనకి అర్థమవుతుంది. శుభాంగి, నీకోసం ఆశీష్ కోసం హనీమూన్ ప్యాకేజ్ బుక్ చేశాము. మా అందరికి నిన్ను ఆశీష్ ని సరదాగా అవుట్ ఆఫ్ ఇండియా ట్రిప్ పంపాలని కోరిక. పైగా నీ ఫేవరెట్ ప్లేస్. మాకు ఆశీష్ ముందుగానే చెప్పాడు యూరోప్ వెళ్ళడం నీకు ఇష్టం అని చెప్పేసి. మేము యూరోప్ టికెట్ బుక్ చేసేసాం, మీరు వెళ్ళండి సరదాగా. కానీ ఇది 2 నెలల ట్రిప్ కదా వదినా. మేమదే కోరుకుంటున్నాం వదినా, మీరు 2 నెలలు పూర్తిగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ గురించి అస్సలు పట్టించుకోవద్దన్నయ్యా, దిగులు పడద్దు. మేము అమ్మ గురించి చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మేమున్నాగా, ఇక మీరిద్దరూ హనీమూన్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వదినా, మీకోసం మేము కొన్ని గిఫ్ట్లు తీసుకున్నాము, మీకు ఏది నచ్చుతుందో చెప్పండి. మళ్ళీ మీరు వేరే ఇంటికి వెళ్ళాక మీకు నచ్చింది చేసే అవకాశం మాకు రాకపోవచ్చు, అందుకని ఇప్పుడే చెప్పండి. మా ఒక్కగానొక్క వదిన, ఇక మా ఆడపడుచులందరి ముద్దుల వదిన. తను కోరుకునేది ఏదైనా సరే మేము ఇవ్వాలి కదా, అప్పుడే మా వదిన ముఖంలో మేము నవ్వు చూడొచ్చు. ఇక మా వదిన ముఖం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. తన ఆడపడుచులు ఇంత ప్రేమ చూసి శుభాంగి కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. శుభాంగి ఆశీష్ 2 నెలల కోసం హనీమూన్ వెళ్తారు. తిరిగి వచ్చిన తర్వాత శుభాంగి తన ఆలోచనను మార్చుకుంటుంది. ఆశీష్, నాకు వేరుగా వెళ్లాలని లేదు. నేను ఇంత నిండు మనసులున్న ఇంటి నుంచి వేరుగా వెళ్ళలేను. వేరే ఇంట్లో నేను ఒక్కదాన్ని మాత్రం ఏం చేస్తాను? మీరంతా లేకుండా నాకు మనసులో ఏదోలా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళను. నేను మీ అందరితో ఇక్కడే ఉంటాను. ఈ ఇంట్లో నా అత్త ఇంకా నా ముద్దుల ఆడపడుచులతో ఉంటాను. శుభాంగి నిర్ణయానికి ఆశీష్ అమ్మ, అక్క చెల్లెలు ఎంతో సంతోషిస్తారు. కుటుంబం పెద్దదా చిన్నదా అనేది సమస్య కాదు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ దానంతట అదే ఆనందం వస్తుంది. అందుకే అంటారు కదా మన పెద్దలు, కలిసి ఉంటే కలదు సుఖం అని. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.